ఇవాళ మన ఈ విభూతి యోగాలో 3 టైప్ ఆఫ్ స్టేజెస్ 3 స్టేజెస్ గా దేవుణ్ణి మొక్కేదాన్ని చూసేము. మొదట నిమిత్త కారణంగా పడచేవాండు అనేట్టుగా ఏకరూప భక్తి ఇష్ట దేవన్గా ఎంచుకు మొక్కేము. அடுத்து అనేక రూప ధ్యానం. అనేక రూపం అనేపొడుగు విరాట్ రూపంగా దానే ఈ ఇదిలో విభూతి యోగం అంటానికి పేరు. సగుణంగా దేవుణ్ణి అన్ని కాని వాండే ఉన్నాడు. ఉపాదాన కారణంగా నిమిత్త ఉపాదానంగా అన్ని సోర్స్ గా వాండే ఉన్నాడు అనేదాన్ని మొదట నిర్గుణంగా మొదట వచ్చి ఇష్ట దేవతే ఏకరూపంగా చూసాము. அடுத்து అనేక రూపం, அடுத்து వచ్చి నిర్గుణ బ్రహ్మంగా అన్నిటినీ విభక్త ఉపాదానకారంగా తోట్ర మాత్రంగా నామరూపంగా మాత్రం అన్ని ఉంది, అన్నికి అధిష్టానంగా ఆ దేవుడు ఉన్నాడు అనేదాన్ని మన కొంచెం కొంచెంగా స్టేజ్ బై స్టేజ్ గా చూసుకొచ్చాము. దీనిలో మొదట ఈ 11 శ్లోకాలు దేవుని ఈశ్వర స్వరూపాన్ని బట్టి అన్నిని చెప్పి ముడిచిన వెనక అర్జునుని వచ్చి కేள்வி అడిగింది ఆరంభించింది. అన్ని దేవుణ్ణి పట్టి నిన్ను పట్టి ఇదంతా తెలుసుకున్నాను, నాకు నువ్వు చెప్పేదిలో అందరు ఋషులు చెప్పేదిలో నాకు ఆ శ్రద్ధ ఉంది, దాని నుంచి నువ్వు నాకు ఇంకా నీ విభూతిలాని పట్టి బాగా చెప్పు అట అనేసి నిన్న దేనికంటే నువ్వే అన్నికి ఆది దేవుడుగా ఉంటావు, అన్నికి కారణంగాని నువ్వే ఉండేదానిచి నీ విభూతిలాని ఇంకొకరు చెప్పిందుకు వెళ్ళవద్దు, నువ్వు చెప్పిందుకు నువ్వే తగుదియైన వాండు అనేదాన్ని 16వదిలో చెప్పినారు. ఆ వక్తుం అర్హసి అశేషేన వక్తుం అర్హతి, அதாவது திவ்யாக అనేప్పుడు నీ ఇయற்கையான స్వరూపాన్ని మారకండ ఎప్పుడు నిత్యంగా ఉండే ఆ స్వరూపాన్ని ఆ మేలాన స్వరూపాన్ని మిచ్చ లేకుండా అశేషేన అంటే మిగత లేకుండా ముడుసుగా చెప్పేదానికి వక్తుం అర్హసి, వక్తుం అంటే సొల్వదற்கு అర్థం, వక్తుం అర్హసి అంటే తకుది, నువ్వే తకుది ఉరియవన్ అట అనేసి అర్థం. ఇక్కడ కొంచెం మార్చి ఉంది పుస్తకాల్లో, దాన్ని మీరు మార్చుకోవచ్చు. వక్తుం అంటే పూర్వదற்கு, అర్హసి అంటే ఉరియవర్ తకుదియానవర్ అట అనేసి దాన్ని మార్చుకోండి. సరే, ఇప్పుడు 17వ శ్లోకం దానిలోని 17, 18లో దీన్ని ఇంకా వివరించి నాకు చెప్పండి. ఏற்கனவே మీరు 7వ అధ్యాయంలోని 9వ అధ్యాయంలోని చెప్పిన దీన్ని తిరిగిని నాకు దాని ఇంకా బాగా నేను దాని ఆ అమృతమైన దీన్ని వినిందుకు నేను ఆశపడాను, నాకు ఇంకా దానిలో తృప్తి రాలా, దానిచి మీరు ఇంకా చెప్పండా అట అనేసి అడిగిండు సూతాడి. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేసు కేసు చ భావేషు చింత్యోసి భగవన్ మయా. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. హే యోగిన్, యోగియే, ఏ దేవుణ్ణి యోగియే అట అని పిలిచారు. యోగి అంటే ఏమర్థం? మనం ఏற்கனவே ఇప్పుడు చూసుకొచ్చేదిలో యోగి అంటే ఆ మాయాశక్తిని పొటెన్షియల్ గా వెలిపడకుండా వాడికి రోగ ఆ శక్తి మాయాశక్తి అనేది ఉంది. అట్ట ఉంటే ఆ ఈశ్వరుణ్ణి యోగియే అట అనేసి చెప్పారు. మన యోగి విభూతి యోగం విభూతి అట అని చూసేప్పుడు యోగం చ విభూతించ అట అనిస్తా చూసేప్పుడు తినేసి ఏற்கனவே చూసిండాము. దీనిలో ఏ తావలో చూసాము? 7వ శ్లోకాల్లో చూసాము. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః అనేదిలో చూసాము. దాన్ని ఇక్కడ తిరిగి అన్ని 2-3 తావులు దాన్ని మెన్షన్ చేసుకునే వచ్చారు. ఇక్కడ యోగం అంటే ఆ పొటెన్షియల్ గా, అதாவது కన్నుకు తెలాకుండా రోగ శక్తిగా ఎనర్జీగా
పవర్గా మాయా శక్తిగా ఉండేదాన్ని ఇక్కడ. అది ఉండే ఈ దేవుడు కృష్ణర్ని ఇక్కడ చెప్పారు. యోగియే అట అనేసి పిలిచారు. ఓ యోగియే సదా పరిచింతయన్. సదా పరిచింతయన్ అంటే త్వాం. త్వాం అంటే ఉంగళై, మిమ్మని. సదా అంటే ఎప్పుడుని. పరిచింతయన్, పరి అంటే అన్ని విధాలోని సింధించుకుంటాని. ఏ వాళ్ళని అన్ని విధాలోని నిన్నే సింధించుకుంటాని. కథం విద్యాం అహం. అహం అంటే నేను. కథం ఎట్టా తెలుసుకుంటున్నా, నిన్ను పురించుకుంటున్నా. విద్యాం అంటే నిన్ను బాగా పురించుకుంటున్నా, అరించుకుంటున్నా అటాంటి అర్థం. హే యోగిన్, హే యోగియే, త్వాం మిమ్మని, ఉంగళై, సదా పరిచింతయన్ ఏవాళ మిమ్మనే చింతించుకుంటాని. అన్ని విధాలోని నువ్వే ఉండావు అనేసి అదిని చిందించుకుంటాని. ఎట్టా నిన్ను తెలుసుకుంటును. కథం అంటే ఎప్పటి. అహం నేను. విద్యాం నిన్ను అరించుకుంటును, పురించుకుంటును. యాక్చువల్గా దీనిలో వచ్చి మొదట ఇన్ఫర్మేషన్ గా మనకు వస్తుంది. అదావదు ఇప్పుడు మన శ్రవణం, ఇప్పుడు వినంగా ఈ శాస్త్రాల్ని వినంగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ గా, ఒక సేదిగా మనకి ఈ ఈశ్వర జ్ఞానం అనేది మన బుద్ధికి వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ గా వచ్చేదాన్ని మన ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలి. ట్రాన్స్ఫార్మ్ దాన్ని మనకు రోగ ఆ భావనేని ఎత్తుకురావాలి. అట్లా లేకపోతే వట్టి ఇన్ఫర్మేషన్ గా మట్టు ఉంటే దాని నుంచి ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ ఈ 2 వరిల మొదటి వరిలో అది నాకు ఇన్ఫార్మ్ చెయ్యండా, నాకు దాని పற்றி చెప్పండా అనగా, 2వ లైన్ లో దాన్ని ఎట్టా నేను సింధించాలే, ఎట్టా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలి రెండుని అని అర్జునని ఇక్కడ అడిగిండు. ఎట్టా నేను దాన్ని అరించుకోలే, పురించుకోలే అనేది. అనగా 2వ వరిలో నేను దాన్ని ఎట్టా సింధించేది, దాని నిశ్చయ విందుకు దాని పట్టిగా సింధించేది మట్టు చాలదు. అదిగానే నేను అవ్వాలి. ఇప్పుడు అన్నిలో దేవుడే ఉండారు, అన్ని సోర్స్ గా అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా దేవుడే ఉండారు అటాడిసి మనం పురించుకుంటున్నాము. దాన్ని విని తెలుసుకుంటున్నాము. కాబట్టి మనకు చూసేప్పుడు అట్ట తెలాలేదే, మన దృష్టి అట్ట అవ్వలేదే. మనకు త్రివిని ఎప్పుడాలా ఈ కోపతాపాలు, రాగద్వేషాలు ఇదే తిరివి అభేదాలు అనేది అదే కన్ను ముందాటి ఉండే తవుర ఆ ఈశ్వర భావం అనేది ముழுமைగా మనకు రాంటుందే. ఆదినే అంటే అడిగేండు మొదట ఎట్టా నేను దాని ఇన్ఫర్మేషన్ ఎట్టా నేను తెలుసుకోలే, దాన్ని ఎట్టా పురించుకోలే అనగా దానిలోనే నిష్ఠగా ఉండిందుకు నేను దానిలో ఆ భావంగా నా మనసు పక్వం అవిందుకు, ఆ ఎక్స్పాన్షన్ అవిందుకు నా మనసు బాగా విరించి అన్నిగాని నిన్ను చూసేదానికి ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మాత్రం మనసులో ఆ పక్వం అనేది ఎట్టా వచ్చును అనేదాన్ని 2వ లైన్ లో అడిగేండు. కేసు కేసుచ భావేసు. కేసు అంటే ఎంత భావத்தில். భావం అంటే ఇక్కడ వచ్చి అన్ని భావ అంటే ఏ அதாவது భావ అంటే అన్ని ఉండే இருப்புగా ఉండే అన్ని பொருட்கள், అన్ని பொருட்கள்లోని ఎట్టంతా నేను నిన్ను సింధించాల. సింత్యహ అసి భగవన్ మయా. మయా అంటే ఎన్నాల్. భగవన్ హే భగవన్, ఏ దేవుడా ఇறைவனே. చింత్యహ అసి నేను అసి అనేప్పుడు త్వం అసి అటసి మనం ఎత్తుకోలే. నేను ఎన్నాల్ நீ சிந்திக்கப்பட నిన్ను ఎట్టా నేను సింధించాల, ఏ భావాలో నేను సింధించుతా ఉండాల, నిన్ను ధ్యానం చెయ్యాల. తిరిగి అట్ట ఆ భావాల ఉంటేనే ఆ నిశ్చయ అనేది వచ్చును అనే దానికి అంటే అడిగేది. ఏ పొరుట్కల్లో తాని నిన్ను నేను సింధించాల, ఉపాసన చెయ్యాల
అట ఉంటేనే ఈ దృష్టి అనేది వచ్చును. ఈ దృష్టి మెటీరియలిస్టిక్ గా చూసే ఆ కన్నౌటాలుండి మన కన్నౌటం ఎట్టా మారాలే, దైవీకంగా మారాలే, అన్ని నేని దేవుండే అనే ఆ దృష్టి మనకు రావలే. అది ఎట్టా వచ్చును, అది దానికి నేను ఏం చెయ్యాలా, ఎట్టా మాదిరి సింధించితే ఆ భావనే నాకు వచ్చును అనేది ఇంత వాంటుடைய கேள்வி. అని ఇక్కడ అడిగేండు. కథం విద్యాం అహం యోగిన్, హే యోగిన్, హే యోగియే, త్వాం నిన్ను, సదా పరిచింతయన్ ఎప్పుడు నేని అన్ని విధాలని చింతించుకుంటా అని నే ఎట్టా నిన్ను తెలుసుకుంటున్నా. అహం అంటే నాన్, కథం ఎప్పటి, విద్యాం విద్యాం అంటే ఎట్టా నిన్ను పురించుకుంటున్నా. కేసు కేసుచ భావేషు ఏ ఏ பொருட்கள்லோ தானி சிந்திச்சேப்படுது. அசி பகவன், ஹே பகவன், என்னால் மயா என்னால், చింతయః అసి, చింత్యః అసి అంటే చింతனை செய்யப்பட வேண்டும். నేను నిన్ను ఎట్టంతా సింధించాలే అనేది డైరెక్టా. ఇది వచ్చి కర్మణి ప్రయోగం అంటారు. அதாவது செய்வினை செய்யப்பாட்டு வினைன்னு தமிழ்ல చెప్తాం. ఆ செய்யப்பாட்டு వినైలో ఇక్కడ రాసిండారు. మనం వచ్చి செய்வினைல எடுத்துக்கிட்டு నేను ఎట్టా నిన్ను సింధించాల, நான் என்னால் எப்படி நீங்கள் சிந்திக்கப்பட வேண்டும் అటన్సి కేள்வி అడిగేండు. మన డైరెక్ట్ అడిగేట్టుకుంటే ఎట్టా అడుగుతూ నేను ఎట్టా నిన్ను సింధించును, ఏ ఏ భావాలో నేను నిన్ను సింధించాల, ఏ ఏ భావాలు అట్ట సింధించుతా ఉంటేనే వాడు ఆ నిశ్చయ అనేది, ఆ అభ్యాసా నుంచి ఆ నిశ్చయ అనేది మనకు వచ్చును అనే దాని నుంచి వాడు అట్ట మరి కేள்வி అడిగేండు. ఇది 17வது శ్లోకం. அடுத்து 18. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. విస్తరేణ ఆత్మనః యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిః శృణ్వతః న అస్తి మే అమృతం. ఓ జనార్దన, జనార్దన అంటే రెండు అర్థం ఇచ్చిండారు. జనార్దన అంటే అసుర జనాల్ని, దోర్ అసుర జన అంటే అసుర మనుషులు అంటే ఏమర్థం, తప్పు చేసేవాళ్ళు, అధర్మంగా ఉండేవాళ్ళు, వాళ్ళని తిరితేవాండు అట అనేసి అర్థం ఇచ్చుకోవచ్చు. అసుర జనాన్ అర్ధయతి ఇది జనార్దన అట అనేసి ఎత్తుకునేటంటే దూర అసురుల్ని నరకానికి పొమ్మన పట్టేవాడు అనేది అట. అదావదు వాళ్ళకి కష్టాలు ఇచ్చి వాళ్ళని తిరితేవాడు అట అనేసి అర్థం. అలా ఇంకొక అర్థం వచ్చి జనైహి యాజ్యతే, మనిషి జనైహి అంటే మక్కளால் వేండపడుబవన్. వేండపడుబవన్ అనేప్పుడు ఏమర్థం, అన్ని విధాలోని దేవుణ్ణి మన మొక్కేము, వழிபడేము. నాకు ఇది కావాలా, అది కావాలా, అర్థ కామ మోక్ష ధర్మం అన్ని నేని మనకు కావాలా అట అనేసి వాణ్ణి వழிபడేము, వేండేము. అదే ఇక్కడ వచ్చారు జనైహి యాజ్యతే. అర్ధతే అంటే దానికి ఇంకొక అర్థం యాజ్యతే. యాజ్యతే అంటే వేండపడుబవన్. వాడు దేవుణ్ణే మన ప్రార్థించేము. దాని నుంచి దేవుణ్ణి ఇది కావాలా అది కావాలా అని ఏం కావాలా అంటున్నాను వాటితోనే అడిగేము అనేప్పుడు దానికి ఈ జనార్దన అనే వార్తని యూజ్ చేస్తారు. హే జనార్దన, మన ఏற்கனவே చూసినదే యోగం విభూతించ, నీవుடைய యోగానిని విభూతిని. యోగం అంటే మరంజి ఉండే ఆ శక్తి, మాయా శక్తి, ఆదిని వ్యక్తానికి బయట వెళ్ళిపట్టి తోట్రానికి వచ్చిన ఆ విభూతి, విభూతిలాని విస్తరేణ ఆత్మనః. విస్తరేణ అంటే బాగా విరివుగా, ఆత్మనః అంటే నాకు
నాకు பூயக கதய பூயக అంటే తిరివిని மீண்டும் ఏర్కనవే 7వ అధ్యాయం 9వ అధ్యాయాలంతా నీ సురుకంగా చెప్పారు. నేను దాన్ని విన్నా, అది ఇంత నేను అక్సెప్ట్ చేసుకునే ఏర్చుకునేను. ఆ రిసిలు వాళ్ళు దానే చెప్పారు, నువ్వు దానే చెప్పినావు, అన్ని నేను విన్నాను. దానిలో నాకు శ్రద్ధ ఉంది, అది అన్ని ఉన్మయించి నేను ఏర్చుకుంటున్నాను. ఉంటున్నాను, దాని తిరివిని నాకు చెప్పు అట అనేసి అడిగిండు. భూయః కథయ తృప్తికి హి శృణ్వంతః. శృణ్వంతః అంటే చెవితో అది విన్నందని, చెవి విన్నప్పుడు కూడా తృప్తికి అంటే మనసుకు ఒక తికట్టల్ అనేది నాకు రానే లేదు. ఒకటి విన్నామంటే ఒకటి తినేప్పుడు అయ్యో వద్దట హట్టిసింది సాను అటాని, ఇది సాను దీని బయ్య నాకు వద్దు అటానిసిందా చెప్పేమేక అట్ట లేకుండా ఆ తృప్తి కంటెంట్మెంట్ అనేది నాకు ఇంకా రాలా ఇది విన్నందిలో. ఏది అమృతం వచక అనే దాన్ని మనం చేర్చుకోలే. అమృతం వచక అంటే ఆ సొర్కల్ అటాని అర్థం. తవ అమృతం వచక నీవుடைய అమృతమైన ఆ వచక అంటే సొర్కల్. ఆ వార్తలనింత విని విని మే నాకు తృప్తి నా అస్తి, ఈ తృప్తి అనేది ఇంకా నాకు రాలేదు అటానిసి చెప్పింది. అదావదు ఇంకా అది నాకు తృప్తి ఒక ఆ పక్వం వచ్చింది అంటే ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్మేషన్ అవిసింది అంటే ఆ భేదాలు ఎదినే తెలాదు నేను దానిలో లయించేందుకు ఆరంభించును. కాబట్టి నాకు ఆ తృప్తి అనేది ఇంకా రాలా, దానిచి ఇంకా అది ఎట్టా అనే దాన్ని నాకు చెప్పు అట అనేసి, ఇంకా విస్తారంగా చెప్పు అట అనేసి అడిగిండు. దీనిలో మన ఈ మే అమృతం ఉంది. మే అంటే నాకు ఎనకు అమృతం వచక. అమృతం అంటే ఆ అమృతమేని వద్దే దైవీకమైన అముదమాన ఆ తవ వచక అనేదాన్ని మనం ఇక్కడ చేర్చుకోవచ్చు. మీ ఉడయ ఈ సొర్కల్ని, అమృతమైన ఈ సొర్కల్ని నేను శృణ్వత అంటే నేను వింటే కూడా, నేను ఇన్ని మాట మీరు 7వ అధ్యాయాల చెప్పేప్పుడు 9వ అధ్యాయాల చెప్పేప్పుడు అన్ని మాటని నేను వింటే కూడా నాకు తృప్తి అనేది, మనసు నిరైవు అనేది నాస్తి రాలేదు. సాను అటనిసి నాకు ఎంచింది, అది తిగటనే లేదు. అంటే అమృతం మరి అది ఆ వార్తలు ఉంది, దాని ఇంకా నేను విస్తారంగా వినేందుకు ఆశపడాను. నాకు ఆ యోగాని పట్టిని విభూతిని పట్టిని ఇంకా బాగా తెలుసుకోలేను. అది బాగా తెలంగా ఆ ఇన్ఫర్మేషన్ నాకు బాగా ఉంటేనే నాకు అది వచ్చి నా మనసు దానిలో లయించేందుకు ఆరంభించిన, అది ట్రాన్స్ఫర్మేషన్ ఎత్తుపోను. దానించి నాకు ఇంకా బాగా తెలివిగా నాకు చెప్పండా అటాన్సి అడిగింది. విస్తరేణ ఆత్మనః యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తికి శృణ్వతః నాస్తి మే అమృతం. హే జనార్దన, అరకల్లని నరకానికి పంపేవాండే, లేకపోతే తవరు చేసే వాళ్ళని, అధర్మం చేసే వాళ్ళని తిరితేవాండే, అది ఒక అర్థం ఎత్తుకోవచ్చు. ఇంకొక అర్థం దోరు మనుషులందరినీ వాళ్ళ కురికోల్ని అడచేదానికి దేవుణ్ణే ప్రార్థన చేసేరు. మక్కளால் వేండப்படுవన్ అటనిసి ఒక అర్థం. అదే జనార్దన అర్థం. హే జనార్దన, హే కృష్ణ, ఏం చేసేవు నువ్వు? ఏం ఆత్మనః అంటే నాకు, ఆత్మనః అంటే ఉంగళుడయ, మీ ఉడయ. ఆత్మనః అంటే ఇక్కడ దేవుండు ఉడయ. ఆత్మనః యోగం విభూతించ, మీ ఉడయ ఆ యోగ శక్తిని అనగా విభూతిలు అంటే வெளிப்பட்டு బయట తోండ్రే ఆ తోట్రాల నుంచి వచ్చిన దాని ధ్యానానికి ఉరియ ఆదిని పల విధమైన నిలైలు, ఆకాశం కానివ్వండి, ఉన్నాండు
కాట్లు కానివ్వండి ఉన్నాండి భూతాలు కాని అన్ని ప్రపంచాలు ఉండే అన్ని పొరుட்கள் కాని వాండే తోట్రానికి వచ్చిందండి అటానిసిందని ఆ ధ్యానానికి ఉరియ పలవిధமான ఆ నిలయల్ని అదే ఇక్కడ విభూతి యోగం అనేది ఆ వాడికి మறைஞ்சி ఉండే ఆ శక్తి అవ్యక్తంగా బయట తోండ్రహండ ఉండే ఆ మాయా శక్తులన్నీ ఏకపట్ట శక్తులు ఈ ఉలగాలో ఉంది అన్ని శక్తులని ఇక్కడ యోగం అని చెప్పేము విభూతిం అంటే అన్ని తోట్రానికి వచ్చిన మన కళ్ళకి తెలిసే అన్ని విషయాలు దాని ధ్యానానికి మన ఎత్తుకోవచ్చు అనే దానికోసం దాని విభూతి అని చెప్పారు ఆ విభూతిలాని ஆத்மனகட்ட உங்களுடைய தங்களுடைய நீவுடைய ఆ విభూతిలని యోగ శక్తిలని విస్తరేణ బాగా విరివుగా భూయః తిరివిని కథయ చెప్పండా దేనికి అంటే నాకు మేంట ఎనకు అమృతం వచక మీ అమృతమైన ఆ వచక అంటే சொற்கள் ఆ వార్తలని శృణ్వంతః వింటే కూడా నాకు తృప్తి అనేది రాలా నా అస్తి తృప్తికి నా అస్తి అది నాకొచ్చి అది తెగట్టలేదు నాకు అది ఇంకా వినాలే అనే ఆ ఎన్నం ఉంది దాని నుంచి మీరు నాకు దీని తిరివిని విస్తారంగా చెప్పండా అటాన్సి అడిగేండు కృష్ణర్ చెప్పింది ఆరంభించారు 19లో దాని ఒక అవుట్లైన్ చెప్పి 20లోండి 39 దాకా విభూతిలాని చెప్పింది ఆరంభించారు సుతడి శ్రీ భగవానువాచ హంత తే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే శ్రీ భగవానువాచ హంత తే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే హంత తే కథయిష్యామి దివ్యాః హి ఆత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ న అస్తి అంతః విస్తరస్య మే ఇక్కడ రెండవది లైన్ లో కురు శ్రేష్ఠ అటానికి ఇచ్చిండారు కురు వంశத்தில் சிறந்தவனே శ్రేష్ఠ అంటే సిరందవన్ కురు అంటే కురు వంశం వాళ్ళుடைய వంశం వచ్చి కురు వంశం దానికి కురుక్షేత్రే అటానిస్తా చెప్పారు ఆ కురు వంశాలో సిరంద్ ఉండేవాండే అర్జున హంత హంత అంటే ఓకే నువ్వు చెప్పినావు సరి అటని చెప్పారు ఇది వచ్చి అసై చొల్లు దానికి ఒకటి ముఖ్యంగా మీనింగ్ ఒకటి లేదు హంత అంటే ఓకే సరి ఆహా నువ్వు చెప్పినావు సరి నేను దాన్ని ఒప్పునేను నేను చెప్పింది ఆరంభించాను అటానిసి నువ్వు చెప్పిన దానికి సరి అటానిసి ఆ ఇనంగుదల్ ఒక నేను దాని నువ్వు నువ్వు అడిగినావే దాన్ని నేను అక్సెప్ట్ చేసుకుని నేను నీకు చెప్పింది ఆరంభించాను అటనేట్టుగా దాన్ని వెళ్ళిపడితే ఒక వార్త హంత అనేది సరే హంత తే కథయిష్యామి తే అంటే నీకు ఉనక్కుని సత్తం తే కథయిష్యామి